ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా అంటే అంత విలువ కలిగి కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. మాకు 5 కోట్ల పరిహారం ఇవ్వాలా, రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా రోడ్డు ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తా ఉన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మీకు 2 ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు బూతులు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజవరం కట్టే 2 భూములు ఉంటాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు లేకపోతే మార్కెట్ రేట్ మీకు మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే మంత్రి గాని ఎమ్మెల్యే గాని చెప్తలేరు అసలు చెప్తున్నారు. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊరు నుంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి.